వాళ్ళిద్దరును ఈ యొక్క 19 సంవత్సరాల పిల్లలను కలిసి వాళ్ళందరూ ఎక్కడ ప్రవేశించారంటే కానాన్లోనికి ప్రవేశించారు. నేను ఎందుకు ఈ మాట చెప్పానో చెప్తాను వినండి. ఇప్పుడు నేను చదివిన పుస్తకం పేరు ద్వితీయోపదేశ కాండం అంటారు. ద్వితీయ అంటే 2 అని అర్థం. అంటే రెండవసారి ఉపదేశించిన కాండము. మరి రెండవసారి ఉపదేశించారంటే మొదటి కూడా ఉన్నట్టే కదా లెక్క. ఆ మొదటిది ఏంటంటే నిర్గమాకాండ. నిర్గమాకాండము మొదటిది, ద్వితీయోపదేశ కాండం 2. ఈ 2 విషయాలు ఒకటే, వేరు వేరు ఏం కాదు. కాకపోతే తేడా ఏంటంటే అది పెద్దోళ్ళ పుస్తకము, ఇది పిల్లకాయల పుస్తకం. నీకు అర్థమైంది? అది ఎవరి పుస్తకం అనమాట అండి? పెద్దవాళ్ళ పుస్తకము. ఇది ఎవరి పుస్తకం అనమాట అండి? పిల్లకాయల పుస్తకం అనమాట. సో నిర్గమాకాండంలో పెద్దోళ్ళకి ఎట్లా దేవుడు నడిపించుకుంటూ వచ్చాడో ఐగుప్తు దేశం నుండి కానాను వరకు అనేది ఉంటుంది. ఈ ద్వితీయోపదేశ కాండంలో అదే ఉంటుంది. కానీ మోషే రెండవసారి ఉపదేశిస్తూ ఉన్నాడన్నమాట. ఏం ఉపదేశిస్తున్నాడనంటే, ఓ పిల్లలారా, ఇదిగో మీ తల్లిదండ్రులు ఏమయ్యారనంటే ఇలా ఐగుప్తుని కానాను వరకు నడిపించు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు నా మాట విన్నవాళ్ళైతే మాత్రం కానే కాదు. అందుకని వారందరినీ కూడా నేను ఆ నెబో పర్వతం ఉంది లేదా కనాను నడిబొడ్డులోనే వారందరినీ నేను హతము చేసి ఉన్నాను. ఇప్పుడు మీరు ఎక్కడికి అడుగు పెట్టారు? కనాన్లోనికి మీరు అడుగు పెట్టి ఉన్నారు. అడుగు పెట్టిన మీకు నేను ఇస్తున్న అభయం ఏంటంటే, మీకు నేను ఇస్తున్న ధైర్యం ఏంటంటే, మీకు నేను ఇస్తున్నటువంటి ఆదరణ, ఓదార్పు, నెమ్మది, సంతోషం, సమాధానం ఏంటంటే, మీరు దిగులు పడకుడి, వారికి మీరు భయపడకుడి అన్నాడు. ఎవరికి భయపడకుడి, ఎవరికి దిగులు పడకుడి అంటే, కనానులో 7 జనాంగాలు ఉన్నాయి. బాగా వినాలి మాట. కనానులో ఎన్ని జనాంగాలు అన్నమాట అండి? 7 జనాంగాలు ఉన్నాయి. కనానీలు, పెరిచీలు, గెరికిసీలు, ఎబెసీలు అని ఇట్లా 7 జనాంగాలు ఆ ప్రాంతంలో నివాసము చేస్తూ ఉన్నారు. వారు ఇప్పుడు అందులో ప్రవేశించినప్పుడు వింటున్నారా, వారికి మీరు భయపడతారేమో, భయపడబాకండి. వారిని బట్టి మీరు దిగులు చెందుతారేమో, మీరు దిగులు పడబాకండి. ఎందుకనంటే మీ ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా నేను మీకు తోడుగా ఉన్నానని చెప్తూ ఉన్నాడు. చెబుతూ అంటాడు కదా, జాగ్రత్తగా వినాలన్నాను కదా, ఇక్కడే ఉన్నారు అందరూ. అంటాడు కదా, మీ ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా అని అన్నాడు. ఇంతకీ దేవుడు ముందు నడిచేవాడైనా కాదా? ఇప్పుడు మీరు నాతో ఉండాలి, అందరూ ముందు నడిచేవాడని కాదా? ఎలా చెప్పగలరు చెప్పండి మీరు? మీకు తెలిసే ఉంటాయండి, చెప్పండి, ఏం పర్వాలేదు. ఎలా చెప్పగలరంటే, ఇంతకు ముందు ఐగుప్తి దేశం నుండి వాళ్ళ పెద్దవాళ్ళని నడిపించేటప్పుడు దేవుడు ముందర, చెప్పండి, ముందర ఆయన నడిచాడు. పగల మేఘస్తంభములోను, రాత్రి అగ్ని స్తంభములోను వారికి ముందు వారి వెనక ఉండి వారి పెద్దవాళ్ళని నడిపించాడా లేదా? చరిత్ర ఉందా లేదా? అదే